వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఇటీవల రవిచంద్రారెడ్డి గారు వైసీపీలోని కొందరు కీలక నాయకుల పైన చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా చర్చకు దారితీసే. అంతకంటే ముందు ప్రస్తుతం విజయవాడలో వరద పరిస్థితి పైన వైసీపీ టీడీపీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. రవిచంద్రారెడ్డి గారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మీ పార్టీ మీద వరదల్లో కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు అంటూ మాట్లాడుతున్నారు. కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొని వచ్చిన ఆ పడవలు ఎవరో కూడా తేలుస్తాం, ఆ పడవలకు రంగు కూడా వైసీపీ రంగే ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ కుట్ర సిద్ధాంతాలపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏదైతే వరదలు వచ్చాయో వాటిని అడ్రస్ చేయలేని ఆ ఫెయిల్యూర్ ని ఎలా అట్రిబ్యూట్ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేయాలి. ఏదైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం ద్వారా వాళ్ళకున్న మీడియా ఛానల్స్ అందరూ కూడా అదే పాట పాడతారు. కాబట్టి అది నిజమని నమ్మించే ప్రయత్నం ఏదైతే ఉందో శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇక్కడ ఆగస్టు 28వ తేదీనే వెదర్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరిక చాలా క్లియర్ గా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్లు రెడ్ అలర్ట్ అని, ఆరెంజ్ అలర్ట్ అని ఈ విధంగా రంగుల వారీగా తీవ్రతను తెలుపుతాయి. ఆ విధంగా రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు లో లెవెల్ ఏరియా వాళ్ళని ఎందుకు అలర్ట్ చేయలేదు? మీ దగ్గర సఫిషియెంట్ గా ఉన్నాయా, మీకు తినడానికి ఉన్నాయా, లేకపోతే మీకు నిత్యావసర వస్తువులు కానీ, ఎమర్జెన్సీ ఫీడ్ కానీ, లేకపోతే వాటర్ సరిగా ఉందా, లేకపోతే మీరు లో లెవెల్లో ఉన్నారు, ఖచ్చితంగా ముప్పు ఉండే అవకాశం ఉంది, ఎస్ బుడమేరు పొంగుతుంది, ఆ లెవెల్లో పొంగుతుంది, లేకపోతే ఈ లెవెల్లో వాతావరణ శాఖ ఇచ్చిన రెడ్ అలర్ట్ ని మీరు ఎందుకు బేఖాతరు చేశారు? కలెక్టర్ల ద్వారా ప్రజల్ని ఎందుకు ఆ ఏరియా నుంచి రీహాబిలిటేషన్ కోసం ప్రయత్నం చేయలేదు? నిర్లక్ష్యం. అవును, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆ రోజు అయితే వాతావరణ శాఖ అయితే చెప్పింది, మీరు చెప్పినట్టు ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురుస్తుంది, అతి భారీ వర్షం ఎన్టీఆర్ జిల్లాలో ఉంటుందని కూడా చెప్పారు. కానీ దాన్ని ఎందుకో ఫాలో కాలేకపోవడం కాదు, విపరీతమైన నిర్లక్ష్యం కనపడుతుంది ప్రభుత్వంలో. అంతేకాకుండా ప్రచార యావ ఏదైతే తీవ్రమైన ఇబ్బందులు, ప్రజలు వరదలో ఇరుక్కుపోయి నీళ్లన్నీ స్టాగ్నేట్ అయిపోయి ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయి కార్లు మునిగిపోతుంటే అన్ని కూడా కార్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఈ రోజు 12 డెడ్ బాడీలు బయటపడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ తో భవిష్యత్తు ఉండే చిన్నారుల దగ్గర నుంచి ఆ పనికొచ్చే ఆపన్న హస్తంగా ఉన్న పెద్దల వరకు 12 డెడ్ బాడీలు ఇప్పటికి వచ్చినాయి. రేపు ఎవరు ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి బాధ్యత అంటాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు విధానం చూడండి, ప్రతి క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకుంటా దాని నుంచి ఆపర్చునిటీతో నేను లాభం పొందుతాని, అంటే ఆర్థిక పరమైన లాభమే కాదు, ఇమేజే కాదు, లేకపోతే ఇంకోటే కాదు, అది ఏ విధమైన లాభమో ఆయన చెప్పడు. కానీ కరకట్ట దగ్గర ఉన్న ఆయన ఇల్లు పూర్తిగా ముంపుకు గురైతే దాన్ని రక్షించడానికి ఆగమేఘాల మీద ఎంతమంది యంత్రాంగం తరలి వెళ్ళారంటే, ఇసుక లారీలు, కంకర్ లారీలు, వాటర్ తోడడానికి పంపులు, మరి ఇక్కడ సామాన్య ప్రజల యొక్క ఇళ్లల్లోకి ఆయా కాలనీల్లో నీళ్లు తోడడానికి ఎన్ని మోటార్లు పనిచేసినాయి లెక్క చెప్పాలి. మామూలుగా సక్షన్ పైప్స్ ద్వారా ఆ స్టాగ్నేటెడ్ వాటర్ ని తీసుకుని వెళ్ళి బయట దూర ప్రాంతాల్లో వదిలే అవకాశం ఉంటుంది. అలాంటి ఎన్ని సక్షన్ పంపులు ఉన్న ట్యాంకర్లు పెట్టారు లెక్క చెప్పాలి. అక్కడ వాటంతటా అవి తగ్గే వరకే ఆ బురద కానీ, ఆ బురదలో ఉన్న పాములు, తేళ్లు కానీ, లేకపోతే విష పురుగులు కానీ ఏవైనా ప్రజలకు హాని చేస్తే ఎవరిది బాధ్యత? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ద్వారా అయిపోయింది మన పని అనుకుంటారు. అప్పటికి అవైలబుల్ ఉన్న 8 బోట్లలో ఆయన ఒక దాంట్లో షికారుకి వెళ్ళి అందరికీ కడుపు గాలి ఏడుస్తుంటే, చిన్నపిల్లల్ని చూపిస్తుంటే, పొట్ట చూపించి అడుగుతుంటే దూరం నుంచి చెయ్యి ఊపి సరదాగా ప్రయాణం చేస్తూ నేనున్నానని చెప్తున్నాడే కానీ ఉండి ఏం చేస్తున్నాడనేది చెప్పడంలా. ఆయన పక్కన నారాయణ గారు, కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం కూడా ఆయనతో పాటే ఉన్నారు. యంత్రాంగాన్ని పరుగులు తీయించాల్సిన వ్యక్తి దాన్ని పక్కన పెట్టి ప్రచార యావ కోసం పాకులాడారు. ఎటు ఆయనకి నిద్ర రాదు కాబట్టి, ముంపుకు గురైన ఇల్లు అక్కడెక్కడో ఉంది కాబట్టి, ఆయన మకాన్ సురక్షితంగా కలెక్టరేట్ కు మార్చేసుకున్నాడు కాబట్టి ఆయన మాత్రం ముందు రీహాబిలిటేట్ అయ్యాడు, కానీ ప్రజల్ని రీహాబిలిటేట్ చేయలే. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగలేదు, హైకోర్టు మునగలేదు, అమరావతి మునగలేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది అంటూ ఒకవైపు ఆరోపిస్తూ వస్తున్నారు. వరదల్లో విజయవాడ ఇబ్బందుల్లో ఉంది, కానీ అమరావతి కంప్లీట్ గా మునిగిపోయింది. అక్కడికి విజువల్స్ తీయడానికి కానీ, డ్రోన్స్ ను కానీ అనుమతించలేదు ఈ ప్రభుత్వం. హైకోర్టుకి సెలవులు ఎందుకు ప్రకటించారు?
హైకోర్టుకి బోట్లలో ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? మేము అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ టు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. మీరు రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ సెక్రటరియట్ లో ఉంది కదా మనకి, అక్కడి నుంచి మీరు మానిటరింగ్ చేసి అందరినీ అక్కడికే పిలుచుకొని అమరావతి మునిగిపోకుండా ఉన్నట్లయితే అక్కడి నుంచి మీరు ఆదేశాలు ఇచ్చి వరద తీవ్రత తగ్గిందాకా కూడా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించకుండా ఉన్న 8 బోట్లలో ఒక దాంట్లో బోండా ఉమ్మ గారు వాళ్ళు వీళ్ళు, ఒక దాంట్లో మిగతా సిబ్బంది, ఆయనకు భద్రతా సిబ్బంది ఉన్న బోట్లు కబ్జా చేసి మీరు తిరగడానికి సరిపోయినాయి. ఎమర్జెన్సీ టైంలో కూడా మీరు ఆ విజువల్స్ ప్రొజెక్ట్ చేసి మీరేం కెమెరాలు లేకుండా పని చేయలేరా? ప్రభుత్వం కదా, మీరు కెమెరాలకు ఫోటో షూట్ల కోసం ఏదైతే పనిచేశారో, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మీకు కెమెరాల ద్వారా భలే పని చేస్తున్నాం, రాత్రి 1:30కి ఇక్కడే ఉన్నాం, 4:30కి ఇక్కడే ఉన్నాం అంటే మీరుంటే సరిపోయిందా? ఈ నష్టానికి కారణం ఎవరు? అంటే రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు, కానీ వాళ్ళ మధ్య ఈ అంశం పైన ఒక భిన్నాభిప్రాయం ఉన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ప్రజల్లో నేను ఉంటున్నాను, కాలనీలో తిరుగుతున్నానని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో అలా వెళ్ళడం వల్ల అధికారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వెళ్ళలేదు, నేనే కరెక్ట్ అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇటు కీలకమైన ఇద్దరు నాయకుల మధ్య ఒకే అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా అనిపించడం లేదా? ఖచ్చితంగా దీంట్లో ఒక ఎత్తుగడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రభుత్వాన్ని రామ్నాథ్ గారు మీ ద్వారా ఎంటైర్ మీడియాకి అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది కూటమి ప్రభుత్వం కాదు. కూటమి అని మనల్ని సరిపెట్టి మోసపుచ్చుతున్నారు. దీని పేరు కూటమి కాదండి, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి, వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోతో కూడా బీజేపీ దూరంగా ఉంది కాబట్టి, పవర్ షేరింగ్ లో 3 పార్టీలు కలిసి ఉండి పరిపాలిస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ అలయన్స్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎన్డీఏ అలయన్స్. దిస్ ఈజ్ నాట్ కూటమి, విచిత్ర కూటమి, చిత్రకూటమి, లేకపోతే నవగ్రహ కూటమి కాదండి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ఈ విధంగా మనం మాట్లాడితేనే ఎన్డీఏలో కేంద్రం నుంచి కూడా ఎక్కువ సహాయం పొందొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వార్థం కోసం చెప్తున్నా, మాకేదో రాజకీయ లాభం ఉంటుందని చెప్పట్లా. ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, వీళ్ళలో భిన్నమైన ఎత్తుగడ ఉందండి. ఈయన ప్రచార యావ కోరుకుంటూ ఈయన ఏకంగా తిరుగుతున్నారు. బీజేపీకి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ కి ఎత్తుగడ ఏదైతే ఉందో చేసుకొని ఎన్ని రోజులు చేసుకుంటాడో, ఎన్ని రోజులు చేసుకున్నా ఎక్కడికి పోతాడు, ఫెయిల్యూర్లన్నిటికీ, అమలు కాని హామీలన్నిటికీ, అన్నా క్యాంటీన్లకు వేసిన ఎల్లో రంగు అంతటికీ చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుణ్ణి చేసి ఓ 2 సంవత్సరాల తర్వాత మనమిద్దరం ప్రతిపక్షంగా ఉందాం, తిరిగి అధికార పక్షంగా మనమే వద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ కబుర్లన్నీ అందుకే. కానీ ప్రజలు ఈ ఉమ్మడి నాయకత్వాన్ని, ఈ ఎన్డీఏ నాయకత్వాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా కూడా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిడుతున్నారో కనిపించినందుకు పవన్ కళ్యాణ్ ని అంతకు రెట్టింపు తిడుతున్నారు. ఖచ్చితంగా కూడా ప్రజల ఆక్రోశంలో ఈ కూటమి, సోకాల్ కూటమి అని చెప్పి ఏదైతే పిలుస్తున్నారో, ఈ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఓడిపోతుంది. అంటే గతంలో ప్రజల కోసం నిలబడుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. వరదల లాంటి విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అక్కడికి వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 1 రోజులు గడువు ఇచ్చి ఇక్కడ నుండి మానిటర్ చేసి ఆ తర్వాత ఎలా చేశారన్నది చూడడానికి నేను వెళ్తానని చెప్పినప్పుడు విపరీతంగా విమర్శలు చేశారు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం అదే స్టాండ్ మీద పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆయన చెప్తున్నది ఏంటి, వెళ్తే ఇబ్బంది జరుగుతుంది అంటున్నారు. మరి బహుశా ఏమన్నా అభిమానులంతా మీద పడతారు అన్న ఉద్దేశంతో చెప్పారేమో. అలా అనుకున్నా కూడా మరి చంద్రబాబు నాయుడుకి, మిగిలిన మంత్రులకి, నారా లోకేష్ లాంటి వారికి అభిమానులు లేరా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కానీ ఎక్కడో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకు మధ్య ఎక్కడో గ్యాప్ ఉందా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. ఆయన్ని రాకుండా అధికారుల ద్వారా నియంత్రించారు అన్న ప్రచారం కూడా ఉంది. మీరు దీన్ని నమ్ముతారా? ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక ఏ నిర్ణయం అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగా మాత్రమే దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూడా నువ్వేసే ఎత్తుగడ నువ్వేస్తే, మేమేసే ఎత్తుగడ మా దగ్గర ఉంది, ఈ ఫెయిల్యూర్లన్నిటికీ తెలుగుదేశం పార్టీనే బాధ్యులను చేయాలనేది వాళ్ళ ఆలోచన. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగానే మోడీ గారిని కలుస్తున్నారు, ఒంటరిగానే అమిత్ షా గారిని కలుస్తున్నారు. కానీ వీళ్ళని ఎవరిని తీసుకోవట్లేదు, ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరిని. అదే మీరు చూడండి, తెలంగాణలో టు దట్ కాంట్రరీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా బట్టి విక్రమార్క గారు వెళ్తున్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్తున్నారు. కొన్నిసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారిని, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, లేకపోతే
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్తున్నారు, సంబంధిత శాఖ మంత్రులను కూడా కలెక్టివ్ గా నడుస్తుంది. ఒక్కర ప్రభుత్వం అయినప్పటికీ కలెక్టివ్ గా నడుస్తుంది. ఇక్కడ కలెక్టివ్ గా నడవట్లే. కలెక్టివ్ గా ఎందుకు నడవట్లేదంటే ఇద్దరు కూడా ఎవరి ఎత్తుగడల్లో వాళ్ళు ఉన్నారు. వచ్చే పేరంతా నాకే రావాలి, జరిగే మేలంతా నా పార్టీకి జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతం. వాళ్ళు ఉన్నదేమో కలిసి, కానీ చేస్తున్నది ఒంటరి రాజకీయం. వాళ్ళు మిగతా వాళ్ళు వెయిటింగ్ గా. ప్లీజ్, మనం గమనిస్తే మొదటి రోజు ఎందుకు సహాయక చర్యలు వెనుకబడ్డారంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అధికారులు కొందరు వీఆర్లో ఉంటే వాళ్ళని అక్కడికి పంపిస్తే వాళ్ళు పని చేయలేదని ఒక ప్రచారం చేశారు ఫస్ట్ రోజు. కానీ మూడో రోజు తర్వాత కూడా అదే సిచ్యువేషన్ ఉందని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలు లాంటివి అయితే మరి 30% మేర కూడా 30% మందికి మాత్రమే ఈ సహాయం అందుతోందని డైరెక్ట్ గా రాసేశారు. దీన్ని ఎలా చూస్తారు? తొలి రోజేమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన అధికారుల వల్ల ఇదంతా జరిగిందన్నారు. మూడో రోజు కూడా పరిస్థితి అయితే మారలేదు. ఈ మధ్య ఆంధ్రజ్యోతికి TV5 కి గ్యాప్ రాబట్టి కొన్ని నిజాలు రాస్తున్నట్టున్నారు. సంతోషం. ప్రజల కోసం రాయాల్సిందే జర్నలిజం, రాయాల్సిన రాత. అది ఏ పత్రికైనా ప్రజల ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడాలని, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల్ని ఉటంకిస్తే స్వాగతిస్తాం ఎవరైనప్పటికీ. ఖచ్చితంగా కూడా ఆ కోణంలో చూస్తే హాహాకారాలు, ఆర్తనాదాలు, అరాకొరా సాయం అనేదైతే ఆంధ్రజ్యోతిలో రాశారో అక్షర సత్యం. అప్పుడప్పుడన్నా అలాంటి రాయండి, నిజాలు రాయండి. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాలి. అలా కాకుండా అధికారులను బలి చేసి, అధికారులను గదమాయించి, అధికారులను సస్పెండ్ చేసి, ఫెయిల్యూర్కేమో బ్యూరోక్రాట్లు బలి, బ్యూరోక్రాట్ల మీద ఆరోపణలు. అదేదైనా కొంచెం ఇమేజ్ మిగిలితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ క్రియేట్. అంటే ఇదే కదా క్రైసిస్ లో ఏదైతే ఆపర్చునిటీ చూస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, అవకాశాన్ని చూస్తానంటాడు. దానికి నిర్వచనం. తొలి 2 రోజులు చాలా మంది సరే చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు, వరదలు వచ్చాయి, కారణాలు ఏమైనా విపత్తు అన్నట్టు ఆగారు. కానీ ఈరోజు 3 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో కొన్ని రాశారు రవిచంద్ర రెడ్డి గారు, మీరు చదివే ఉంటారు. కలెక్టర్ కూడా స్పందించడం లేదని రాశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తే అక్కడి నుండి వాళ్ళకి కనీసం ఆ భౌగోళిక పరిస్థితుల మీద ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళని మార్గనిర్దేశం చేసేందుకు కూడా అక్కడ అధికారులు లేరు, సిబ్బంది లేరు అని రాశారు. 30% మందికి మాత్రమే సహాయం అందిందని రాశారు ఆంధ్రజ్యోతి. కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ ను అచ్చెన్నాయుడు పదే ఆ ఫ్లైఓవర్ ని క్లియర్ చేయండి, మొత్తం కనీసం ఆహార పదార్థాలు పంపిణీ చేసే కూడా సాధ్యం కావడం లేదని అచ్చెన్నాయుడు పదే విజ్ఞప్తి చేసినా సరే ఆ పరిస్థితి ఆ ఫ్లైఓవర్ దగ్గర మంగళవారానికి మరింత వికటించిందే గాని బాగుపడలేదని కూడా రాశారు. ఇక చంద్రబాబు నాయుడు గారేమో జేసీబీల మీద తిరుగుతున్నారు, ట్రాక్టర్ల మీద తిరుగుతున్నారు. ఆయన వరకు చూడడానికి మాత్రం తిరుగుతున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి తిరిగినా కూడా అసలు బాధితులకు సహాయం అందాలి కదా అల్టిమేట్ గా, అది మాత్రం జరగడం లేదు. ఎందుకని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్న విజువల్స్ మాత్రం ప్రముఖంగా వెళ్తున్నాయి వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ మీడియాలో. ప్రజల బాధతో తిడుతున్న తిట్లకు సంబంధించిన క్లిప్పులు మాత్రం ఆ మీడియా కవర్ చేస్తుంది. ఎందుకంటే వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రావాలబ్బా, రాత్రి పొగరు ఏం కష్టపడుతున్నాడని. కానీ ప్రజలు తిట్టే శాపనార్థాలు, తిట్లు మాత్రం ఎక్కడ కూడా వినపడకూడదు. అద్భుతంగా జరిగిపోతున్నట్టు ప్రచారం చేయాలి. ఫెయిల్యూర్ కలెక్టర్లను బాధ్యులు చేశారు. కలెక్టర్లు ఎప్పుడు కూడా వాళ్ళ విధుల్ని వాళ్ళని చేయనిస్తే ఖచ్చితంగా చేస్తారు. ఈయన చుట్టూ తిప్పుకుంటూ, ఈయన జేసీబీలో ఎక్కితే ప్రోటోకాల్ ప్రకారం ఈయన దగ్గర పోతే ఈయనకి సమాధానం చెప్పడానికి కలెక్టర్లను తిప్పుకుంటూ ఉంటే, మున్సిపల్ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు, ఆ బస్సులో ఎక్కి ఆ ప్యాకెట్లు అవి చూపిస్తున్నాడే గాని అవి అంతిమంగా చేరాల్సిన దాకా చేరినాయి. ఆ ఫస్ట్ ఫ్లోర్ల దాకా అన్ని మునిగిపోయినాయి. ఇప్పుడు డెడ్ బాడీలు 12 వచ్చినాయి. ఇంకా మిగతా చాలా మంది కానీ చనిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ ప్రభుత్వం తీసుకోవాలనా లేదా? అంటే కక్షపూర్తిగా మేము మాట్లాడేట్లా. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కదా. అంటే 3 రోజుల తర్వాత కూడా ఈ రోజు నిన్న డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే ఇదంతా అధికారుల మీద, మీకు అన్ని రెడీ చేసి పెడుతున్నాం, ఆహారం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మీరు చేర్చడం లేదంటూ అధికారుల మీదకి చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అధికారుల మీద కానీ, సిబ్బంది మీద కానీ, యంత్రాంగం మీద కానీ కమాండ్ లేదనుకోవాలనా? కమాండ్ లేదనుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసిన మాట వాస్తవం. కానీ బాధ్యత ఎవరి మీద నెట్టాలి? ఫెయిల్యూర్ కి ఫస్ట్ అధికారుల మీద నెట్టారు. ఆ తర్వాత మంత్రులందరినీ బ్లేమ్ చేశాడు. మీరందరూ కానీ సరిగ్గా ప్రవర్తించకపోతే పీకి పారేస్తా అంటున్నాడు. మరి ఎమ్మెల్యేలను కూడా బాధ్యులను చేస్తా అంటున్నాడు. కానీ వాళ్ళు ఎవరు ఎక్కడా కనపడట్లా. ముఖ్యంగా చేయాల్సింది బ్యూరోక్రాట్లు. వాళ్ళని చేయని స్వామి, నువ్వు ప్రచార యావ మళ్ళీ చూసుకుందుకు కావాలంటే మిక్సింగ్ చేసుకో గ్రీన్ మ్యాట్ పెట్టి, అంతేగాని నువ్వు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ప్రజల్లో వీలైనంత తక్కువ తిరుగుతూ వ్యవస్థను పరుగులెత్తించాలి. నీకున్న అనుభవం దాంట్లో చూపించాలి. ముఖ్యంగా మేము పదే అడుగుతున్నాం,
అమరావతి మునిగిపోలేదు అంటున్నారు కదా, అమరావతి బ్రాండ్ ఇమేజ్ పాడవద్దని అమరావతిని చూడకుండా అందరినీ దాచేశారు. అన్ని మీడియాలని వార్నింగ్ ఇచ్చి పోలీసులను సెక్యూరిటీ పెట్టారు. ముఖ్యంగా ఇటువంటి విపత్తు జరిగినప్పుడు అక్రమ కట్టడాలు నిర్మూలించాలని చెప్పి ఏదైతే ఈ రోజు వైజాగ్ లో నిర్మూలిస్తున్నారో, ఒక హోటల్ కి సంబంధించి ఏదో విజయసాయి రెడ్డి గారి పేరు వచ్చిందని, లేకపోతే వాళ్ళ కూతురు పేరు ఉందని, ఏదైతే గోడ కట్టి చిన్న పారాపెట్ వాల్ లాంటిది కట్టిన దాన్ని డిమాలిష్ చేస్తున్నారో, అక్కడ నదీ గర్భానికి కానీ సముద్రానికి కానీ 500 మీటర్ల దూరం ఉండాలన్నారో, ఎన్జిటి నామ్స్ కూడా అదే. కృష్ణా నది కరకట్టకి, కృష్ణా నదికి ఆనుకొని ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ లో, ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ హైదరాబాద్ లో లాంటి హైడ్రా అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, ముఖ్యంగా అక్కడ ఉన్న అక్రమ నివాసాలన్నీ తొలగిస్తాయి. కానీ అలా కాకుండా వాటిని కాపాడుకోవడానికి ఎంటైర్ యంత్రాంగాన్ని అక్కడ మోహరించారు, పోలీసులను సెక్యూరిటీ పెట్టారు, అన్ని వ్యవస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. మరి ప్రజల ప్రాణాలు ముఖ్యమా, మీ కరకట్ట ఇల్లు ముఖ్యమా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. అంటే ఒకటి ఓవరాల్ గా చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈరోజు 3 రోజులు గడిచిన తర్వాత కూడా ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు చూసినా, టీవీ ఛానల్లో బాధితులు మాట్లాడుతున్న వ్యవహారాలు చూసినా, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ జేసీబీల మీద తిరక్కోకుండా ఆ పడవల్లో ఆయన స్వయంగా వెళ్ళి ఉండకపోతే, కనీసం చూడ్డానికన్నా ఆ విజువల్స్ లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరింత డ్యామేజ్ అయ్యేదేమో అనిపిస్తోంది. ఆ విజువల్స్ ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నదే నష్ట నివారణ చర్యలకు. ఎందుకంటే ఆయన ఇమేజ్, ఆయన పార్టీ ఇమేజ్ కాపాడుకోవడం కోసం, ప్రజల నష్టాన్ని కవర్ చేయడం కోసం కాదు, ప్రజల ఆపదని తీర్చడం కోసం మాత్రం కాదు. ఆయన మీరుగా చూసుకుంటూ పోతే, ఇప్పుడు 1 గంట ఏరియల్ రివ్యూ చేస్తే ఏ ఏరియాలు మునిగిపోయా క్లియర్ గా తెలుస్తుంది. మ్యాప్ పెట్టి చూపిస్తారు హెలికాప్టర్ లో. ఇమ్మీడియట్ గా ఆయా ఏరియాలు ఏదైతే ఆయన దృష్టిలో పడ్డాయో, ఒక టేబుల్ మీద మ్యాప్ తీసుకుని మొత్తం కలెక్టర్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ, ఈ ఏరియాకి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి, ఎంత భోజనం వెళ్ళింది, ఎన్ని వాటర్ ప్యాకెట్స్ వెళ్ళాయి, లేదా వాటర్ బాటిల్స్ వెళ్ళాయి, పాల ప్యాకెట్లు వెళ్ళాయి, అక్కడ బాధితుల్లో చిన్నారులు ఎంతమంది, అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎవరెవరు ఉన్నారు, ఏ ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, మొత్తం వచ్చేస్తే డేటా మీద కూర్చొని వర్కౌట్ చేయాల్సిన ముఖ్యమంత్రి గారు విజువల్స్ కోసం పనిచేస్తున్నారు, ఫోటో షూట్ కోసం పనిచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవారు వీధిలోనికి ఆ పడవల్లో వెళ్ళి దాన్ని చేయడం కంటే, ఒక చోట అదే మీరు చెప్పినట్టు ఏరియల్ రివ్యూ చేసి, సర్వే చేసి, ఆ తర్వాత మొత్తం ఎక్కడెక్కడ ఏంటి అని ఒక విభాగానికి ఇంతమంది అధికారులను కేటాయించుంటే అవుట్పుట్ వేరే ఉండేది. రవిచంద్ర రెడ్డి గారు ఈరోజు సాక్షిలో ఒక కథనం వచ్చింది, అమరావతి వరదావతి అంటూ గట్టిగానే రాశారు. కృష్ణా కరకట్ట దిగితే 29 గ్రామాలు కూడా కొట్టుకుపోవడం ఖాయమని రాశారు. అంటే ఇప్పుడు ఏంటి అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి లేటెస్ట్ గా రవిచంద్ర రెడ్డి గారు? అమరావతి మీద ఎప్పుడున్న స్టాండే. అమరావతి ముంపు ప్రాంతం, ముఖ్యంగా నల్లరేగడి నేల, అక్కడ ఏదైతే రాజధాని సంకల్పించుకున్నారో, ముఖ్యంగా ఒక్కటి గమనించాలి రామ్నాథ్ గారు, అమరావతి అంటే మాకేం ఉలికెందుకు అంటే దాంట్లో ప్రాక్టికాలిటీ చూడండి మీరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 16,552 గ్రామాలు ఉన్నాయి రామ్నాథ్ గారు. దాంట్లో 29 గ్రామాలకు మాత్రమే కన్సిస్ట్ అయింది అమరావతి. ఇచ్చే నిధులన్నీ కూడా అమరావతి కోసం ఖర్చు పెట్టి, అక్కడ లేని హైప్ సృష్టించి రియల్ ఎస్టేట్ భూమి తెచ్చుకోవాలనే తపన ఏదైతే ఉంది ఈ ప్రభుత్వానికి, 16,552 గ్రామాల్లో ఆ 28 తీసేస్తే 16,500 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ నష్టపోరా? అక్కడ ఎవరు రైతులు లేరా? వాళ్ళందరూ బాగుపడద్దా? ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు వెనకబాటుకి ఎప్పటి నుంచో గురై ఉన్నాయి. వాటికి రావాల్సిన ఫండ్స్ ఇంకా బాకీ ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీ సహాయంతో నడుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, వెనకబడ్డ జిల్లాల నిధులు ఇంకా రాలేదు. వాటిని సమీకృతంగా తీసుకొచ్చి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. కానీ వచ్చే నిధులు, పుట్టే అప్పులన్నీ తీసుకొచ్చి అమరావతి మీద పెడితే అది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మీకు, మీ అనుయాయులకి, మీ సామాజిక వర్గ నేతలకి మేలు చేసే కార్యక్రమం తప్ప ప్రజలకి ఏ విధంగా ఉపయోగపెడుతున్నారు ముఖ్యంగా చెప్పాలి. మొన్న ఈ మధ్య మీరు రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలోని కీలకమైన నాయకులు, చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారి పేరు అయితే మీరు డైరెక్ట్ తీసే చెప్పారు. రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోతూ ఉంటే ఆయన దగ్గరుండి పంపిస్తున్నారేమో అన్న అభిప్రాయం కలుగుతోందని కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మరో వ్యాఖ్య, జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ఒక వ్యక్తి ఓడిపోయారు, అసాంఘిక శక్తిగా మొత్తం తానే నడుపుతూ అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఆ వ్యక్తి కారణంగా కూడా పార్టీ ఓడిపోయిందని మీరు మాట్లాడారు. ఏంటి ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి రవిచంద్ర రెడ్డి గారు? దీన్ని అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలుగా చూడాలని నా విజ్ఞప్తి. ఎక్కడైనా మనసులో బాధ ఉంటే బహిరంగంగా మాట్లాడకూడదన్న నియమం నాకు తెలుసు.
ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చెప్పాల్సిన మాటలు మా సొంత ఛానల్ గా ఉన్న సాక్షి డిబేట్ లో నేను ఏదైతే మాట్లాడేసేయడం జరిగిందో అక్కడ మాట్లాడి కొమ్మినేని గారిని ఎంబరాస్మెంట్ కి గురయ్యేట, సాక్షి టీం ని ఇబ్బందికి గురి చేసేలా నా మాటలు ఏవైతే వెళ్ళాయో, మొదట ఆ సాక్షి టీం కి సంబంధించిన కొమ్మినేని గారికి, క్రూకి నా అపాలజీ. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంబరాస్మెంట్ కి గురి కాకూడదు. ముఖ్యంగా మా ఓన్ ప్లాట్ఫామ్ మీద ఒక అధికార ప్రతినిధిగా నేను ఆ విధంగా అక్కడ బహిరంగంగా చెప్పుండకూడదు. కానీ మనసులో ఉన్న బాధ ఏదైతే రిఫ్లెక్ట్ అయిందో, ప్రీమెడిటేటెడ్ కాదు, అనుకోని చేసిన మాటలు కాదు. కానీ ఈ ఎంపీల గురించి ఏంటి మీ అభిప్రాయం, ఆయన కొనసాగుతున్నారు కదా అన్నప్పుడు ఫ్లోలో మాట్లాడిన మాటలు, అక్కడ కూడా విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి నేరుగా పేరు ప్రస్తావించినప్పటికీ నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందరూ ఇలా అనుకుంటున్నారు, మీరు తక్షణం సమాధానం చెప్పండి, స్పందించండి. మీరు వాళ్ళని ధైర్యం నింపిన తర్వాత వాళ్ళందరూ చివరి నిమిషం దాకా పార్టీలో ఉండేదాకా మీరు చేసిన ప్రయత్నాన్ని విజువల్స్ రూపంలో సమీకృతంగా ఉంచుకుంటే మన మీద అపవాదులు ఉండవు. ఈ విషయంలో మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పకపోతే అపోహలు బలపడతాయి. దాంతోపాటు కనీసం ట్విట్టర్ ద్వారా మీరు స్పందించండి అని చెప్పడం జరిగిందే కానీ మీరే పంపిస్తున్నారు అని నేను నేరుగా ఆరోపణ చేయలేదు. మీరు సరిగ్గా గమనించాలని కోరుతున్నా, మొత్తం అందరినీ కోరుతున్నా. అదే విధంగా కోటరీకి సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా నేను నేరుగా పేరు మెన్షన్ చేయనప్పటికీ ప్రజలందరూ కూడా ఆ పేరు ఏదైతే స్పెక్యులేట్ చేశారో తన పేరా కాదా అనేది నేను చెప్పకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆ విషయంలో నా స్పందన ఏదైనా ఉంటే నేరుగా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా. ఆ విధంగా ఆయన్ని కలిసే అవకాశం నాకు దక్కుతుంది. నేను రీసెంట్ గా కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్తానే కానీ బహిరంగంగా నాకు పార్టీకి నష్టం చేసే ఏ కార్యక్రమం నేను చేయను. ఎందుకంటే నా పార్టీ బాగుంటే నా కార్యకర్తలతో పాటు నేను బాగుంటాను, నా పార్టీ బాగుంటే నేను బాగుంటాను, నాయకులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. ముఖ్యంగా ప్రజలు బాగుంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఎందుకంటే ఈ రోజు నడుస్తున్న ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో నడుస్తుంది పొగులు. సాయంత్రం అయితే కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులతో కూడా పొత్తు ఉన్నట్టే కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ని ఒక్కటి కూడా ప్రశ్నించటం లేదు. మిగతా అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం లేదు, బీజేపీ ప్రశ్నించడం లేదు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇప్పుడు మిగిలింది ఎవరు? జనం కోసం గొంతెత్తే నాయకుడు ప్రజలకు అవసరం కాబట్టి ప్రజానాయకుడిగా విశేషమైన ఆదరాభిమానాలను చూరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కానీ ప్రజల కోసం పనిచేయాలి. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత సెటరైట్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంటే నేను పార్టీ ఇన్సైడ్ ఫోరంలోనే ఇక మీదట మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే మార్పు అనేది విజిబుల్ గా కనపడ్డప్పుడే ప్రజలు మనల్ని దగ్గరకు తీసుకుంటారు. మా పార్టీ నాయకుల అంతర్మదనం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఖచ్చితంగా నమ్మి తిరిగి పార్టీలో మమేకం అవుతారు. కార్యకర్తల్లో ఒక ధైర్యం, కొత్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, కొన్ని జిల్లాలకి, కొన్ని శాఖలకి, కొన్ని అనుబంధ సంస్థలకి కూడా కొత్త కార్యవర్గాన్ని వేయడంతో పాటు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విజిబుల్ చేంజెస్ మీరు చూస్తారు. 3 నెలల నుంచి 6 నెలల కాలంలో పార్టీని రీషఫిల్ ఏదైతే చేయబోతున్నారో ఖచ్చితంగా వ్యవస్థీకృతంగా వెల్ ఎక్విప్ అయి ప్రజల కోసం మాట్లాడతాం, పోరాడతాం. ఏదైతే అమలు చేయని హామీల విషయంలో కానీ ప్రజలకు వచ్చిన ప్రతి ఇబ్బందిని మేము మాత్రమే ప్రశ్నించగలం ఆంధ్రప్రదేశ్ లో. దానికోసం ఈ పార్టీ వెల్ ఎక్విప్ అవ్వాలంటే విజిబుల్ గా కూడా ఆ కనపడడం జరుగుతుందని నా నమ్మకం. అంటే మొన్న విజయసాయి రెడ్డి గారి ట్వీట్ తో కొద్దిగా చర్చ అయితే నడిచింది. ఎందుకంటే చాలా కీలకమైన నాయకుడుగా తొలి నుంచి జగన్మోహన్ రెడ్డితో ఉన్న విజయసాయి రెడ్డి నేను పార్టీ నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఒక వివరణ ఇస్తూ ట్వీట్ చేయడం మాత్రం వైసీపీ వాళ్ళకి కొందరికి ఇబ్బందికరంగా అనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను వైసీపీతోనే ఉంటాను అని ఒక ట్వీట్ చేస్తే ఎలా ఉంటుందో, సాయిరెడ్డి ట్వీట్ కూడా అలా ఉంది అన్న ఒక చర్చ అయితే నడిచింది మీరు చెప్పినట్టు. దానివల్ల ఆ కోణంలో అడిగినప్పుడే అనుకోకుండా ఆ మాటలు తొల్లయ్యాయి. కానీ ఆయన మీద వస్తున్న అపోహలను దూరం చేయాలనే ఆకాంక్షతోనే అలా మాట్లాడడం జరిగింది. మరొక వ్యక్తి గురించి నేరుగా నేను పేరు ప్రస్తావించనే లేదు. ఖచ్చితంగా కూడా నేను బహిరంగంగా ఆ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పి ఉండాల్సింది కాదు, కానీ ఖచ్చితంగా కూడా చేరాల్సిన మెసేజ్ నాయకుడికి చేరింది. మరోసారి ఇలాంటిది బహిరంగంగా ఎక్కడా చేయకుండా జాగ్రత్త పడతాను. ఎందుకంటే పార్టీకి జెండా మోసే కార్యకర్తగా నేను నిబద్ధతతో ఉండే వ్యక్తిని, పార్టీ కోసం నా ఫ్యూచర్ ని పణంగా పెట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తిని. నాకేదో జరిగిపోతుందని నిజాలు దాచిపెట్టను. ఎందుకంటే అల్టిమేట్ గా నిజాలు దాచిపెడితే ఒక కుంపటి మీద దుప్పటేసి కవర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో
ఆ దుప్పటి కూడా తగలబడిపోతుంది. వీ కెనాట్ కవర్ ఇట్. ఖచ్చితంగా కూడా ఆ కోణంలో కాకుండా నిర్మాణాత్మకంగా పార్టీలో వ్యవస్థీకృతంగా ఏ ఏ విషయాలు చెప్పాలనో వాటిని జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా చెప్పే అవకాశం నాకు దక్కింది. ఆయన సమక్షంలోనే చెప్తాను.